సో మనందరికీ తెలుగు తమిళ సినిమాల్లో బాగా పరిచయమైన గుండు రాజేంద్రన్ గారు అందరికీ తెలిసిందనమాట. తమిళనాడులో ఆయన మొట్ట రాజేంద్రన్ అంటారు. సో మరి ఆయన గుండు వెనకమాల ఒక కన్నీటి గాథ ఉందంట. ఈ మధ్యన అది ఒక ఆర్టికల్ అయితే చాలా బాగా వైరల్ అయింది. సో అసలు ఆయన స్టోరీ ఏంటి అంటే ఆయన ఒక తమిళ నటుడు అయినప్పటికీ కూడా ఇటు తెలుగు సినిమాల్లో అన్ని రంగాల్లో కూడా రాణిస్తూ ఉన్నారనమాట, అన్ని సినిమా ఇండస్ట్రీలో కూడా. ఎందుకంటే ఆయన గుండుకి కావచ్చు, లేకపోతే సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది. అంటే ఒకప్పుడు ఆయన ఇప్పుడు మాత్రం కమెడియన్గా చేస్తూ ఉన్నారు. కాకపోతే ఒకప్పుడు హీరోలకి కానీ దాదాపుగా 500కు పైగా సినిమాలో స్టంట్ మ్యాన్గా చేశాడు. అంటే స్టంట్స్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఒక బైక్ రైడింగ్స్ కావచ్చు, లేకపోతే బాంబ్ బ్లాస్ట్లు అయినప్పుడు హీరో ఎగిరిపడ్డం, ఇలాంటివి స్టంట్స్ అనేవి చేస్తూ ఉంటారనమాట. కాకపోతే ఇప్పుడు కమెడియన్గా ఎందుకు మారాడు? ఒకప్పుడు చూస్తూ ఉంటే మనం ఇక్కడ చూడొచ్చు, ఆ ఫోటోలో హీరోకి ఏమాత్రం కూడా అసలు తీసిపోడు అనే విధంగా ఫుల్గా హెయిర్ ఉండేది, గడ్డం కావచ్చు, మీసాలు కావచ్చు, చూడడానికి మాత్రం హీరో మెటీరియల్ లాగా కనిపించేవాడు. మరి ఇప్పుడు కనీసం కనురెప్పలు కూడా కనిపించట్లేదు, దాని వెనకాల ఒక కన్నీటి గాథ ఉంది, విషాదమైనటువంటి గాథ ఉంది అంటూ రీసెంట్గా ఆయన దాన్ని షేర్ చేసుకున్నారు అంటూ ఒక ఆర్టికల్ మాత్రం చాలా వైరల్ అవుతుంది. సో మరి అందులో కనుక మనం చూస్తూ ఉంటే ఆయన ఒకప్పుడు మలయాళ సినిమా చేస్తున్నప్పుడు దాదాపుగా ఒక 10 నుంచి 15 అడుగుల పైనుంచి నీళ్ళలో దూకాల్సి ఉంది ఒక స్టంట్లో భాగంగానే. అయితే ఆయన ఏమి కూడా ఆలోచించకుండా ఇవి మనకు అలవాటే కదా అని చెప్పేసి ఆ పైనుంచి నీళ్ళలో దూకేయడం జరిగింది. సో ఆ తర్వాత నీళ్ళ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఏం చెప్పారు అంటే, ఆ నీళ్ళు అనేవి అసలు మీరు అందులో దూకకుండా ఉండాల్సింది, ఆ నీళ్ళు అనేవి రసాయనాలతో కూడుకున్నటువంటి నీళ్ళు, కంపెనీస్ కావచ్చు వాటి వ్యర్థాలను ఇందులోకి వదులుతూ ఉంటారు, మీకు తెలియకుండా దూకినట్టున్నారు అని చెప్పేసి వాళ్ళు అప్పుడు చెప్పారు. సో ఆ తర్వాత ఆ వాటర్ అన్నీ కూడా ఫుల్గా పొల్యూట్ అయిపోయాయి, రసాయనాలు కలిసి ఉన్నాయి కాబట్టి ఇంకా అందులో దూకాడు కాబట్టి నాకు అప్పటి నుంచి హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. కంప్లీట్గా గుండయ్యే విధంగా హెయిర్ అంతా కూడా ఫాల్ అయిపోయింది. హెయిర్తో పాటు తన కనురెప్పలు, గడ్డం, మీసాలు అన్నీ కూడా పోయాయి. సో నీళ్లు కూడా కడుపులోకి వెళ్ళడం వల్ల జీర్ణ వ్యవస్థకు సంబంధించి రకరకాల వ్యాధులు కూడా ఆయనకు వచ్చాయి. ఓకే, వాటన్నిటినీ కూడా క్యూర్ చేసుకోగలిగాడు, కానీ హెయిర్ అనేవి తిరిగి రప్పించుకోలేకపోయాడు. ఇంకా ఆ తర్వాత నుంచి ఆయనకి కామెడియన్ రోల్స్ రావడం స్టార్ట్ అయిపోయాయి. సో ఏదైతే ఆయనకు మైనస్ అయ్యింది, జుట్టు రావడం జుట్టంతా కూడా పోవడం వల్ల మైనస్ అయింది అనుకున్నాడో అదే ప్లస్ అయింది. స్టిల్ ఇప్పటి వరకు కూడా కమెడియన్గా అటు తమిళ సినిమాలు, మలయాళ సినిమాలు, తెలుగు సినిమాల్లో ఫుల్ బిజీగా గడిపేస్తూ ఉన్నారు. సో ఈ ఆయన గుండు వెనకాల ఇంత పెద్ద కథ ఉందన్నమాట. ఒకప్పుడు స్టంట్ మెన్గా దాదాపుగా 500కు పైగా సినిమాలు చేసిన ఆయన ఇప్పటికీ ఇంకా కూడా కమెడియన్గా అందరినీ కూడా మెప్పిస్తూ ఉన్నారు, అటు తెలుగు, తమిళ్, మలయాళం అందరి ప్రేక్షకుల్ని కూడా. సో ఈ విధంగా రకరకాలుగా చాలామంది కూడా, ఓన్లీ ఈయనకని కాదు, ఎవరికైనా కూడా వాళ్ళ వెనకాల ఒక సక్సెస్ని సాధించారు అంటే దాని వెనకాల రకరకాల రీజన్స్, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు కూడా ఉంటూ ఉంటాయి. సో ప్రజెంట్ అయితే రాజేంద్రన్ గారి ఈ కథ చాలా వైరల్ అవుతూ ఉంది.